నమస్తే. ఎస్సీ కులం నుండి క్రిస్టియన్ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఇప్పటికే క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. కొంతమంది దళిత సంఘాల నాయకులు కూడా దీనిపైన వ్యతిరేకత చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడడం ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి అడ్వకేట్ మోహన్ అన్న గారు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టేనా? దీనిపైన క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? 100% సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్ట్. ఒక దళిత హిందువుగా, దళితునిగా, నికార్సైన దళితునిగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తున్నాం. ఇంకోటి మీరు అన్నట్టుగా క్రైస్తవ సంఘాలు దీని మీద మండిపడతలేవు. కొంతమంది హాఫ్ క్రిస్టియన్స్, అంటే ఎవరైతే ఒకవైపు క్రైస్తవం అనుకుంటా ఇంకో దిక్కు మేము దళితులం అనుకుంటా పోతారు కదా, ఈ బీకామ్ లో ఫిజిక్స్ టైప్, ఆ యొక్క వాళ్ళు మాత్రమే మండిపడతారు తప్ప జెన్యూన్ క్రైస్తవులు ఎవరు కూడా ఈ విషయం మీద మాట్లాడతలేరు. వాళ్ళు క్రైస్తవాన్ని ఒక కులరహిత సమాజంగానే చూడాలనుకుంటారు తప్ప క్రైస్తవంలో కూడా ఈ కులం అనేది జొచ్చుపడాలని చెప్పి వాళ్ళు కూడా అనుకోవట్లేదు. ఒరిజినల్ బుద్ధిస్టులు కూడా వాస్తవానికి కులం అనేది ఉండకూడదన్న కాన్సెప్ట్ తోటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు బౌద్ధంలోకి పోయారు. సో ఆ విధంగా క్రైస్తవము, ఇస్లాంలో అనేది కూడా కులం అనేది లేదు. కాకపోతే వాటికి జాతీయ మూలాలు అనేటివి లేవు, భారతీయ జాతి మూలాలు అనేవి లేవు. వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు, వాళ్ళకు ఉన్నటువంటి మైనార్టీ అవకాశాలు వేరే ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చిండ్రు. బీసీసీలు అనేటటువంటి ఏదైతే మతం మారినటువంటి దళితుల నుంచి మతం మారినటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళని బీసీసీలు అంటారు కదా, వాళ్ళకి ఎటువంటి నష్టం జరుగుతలేదు. వాళ్ళకు మైనార్టీ హోదాలో, మైనార్టీలలో వాళ్ళకి ఏవైతే లభిస్తాయో, ముఖ్యంగా ఎస్సీలకు ఏవైతే లభిస్తాయో అన్ని అవకాశాలు కూడా వాళ్ళకి లభిస్తున్నాయి. ఉదాహరణకు ఎస్సీలకు ఎస్సీ గురుకులాలు ఉంటాయి పేద పిల్లలకు, మైనార్టీలకు మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. ఎస్సీలకు చదువు అబ్బనోడైతే ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి మైనార్టీ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎస్సీ కార్పొరేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మైనార్టీలో కూడా మైనార్టీ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఏదైనా కడుపు నొప్పి వస్తే, అంటే కడుపు నొప్పి అంటే ఏదైనా గుండె బాధ వస్తే, కష్టం వస్తే వాటిని తీర్చుకోవడానికి మన ఎస్సీలకు ఎస్సీ కమిషన్స్ ఉన్నాయి. అంటే న్యాయం జరగకపోతే పోరాడడానికి ఎస్సీ కమిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మైనార్టీలో కూడా మైనార్టీ కమిషన్స్ ఉన్నాయి కదా. ఇంకా ఎస్సీలో, ఇంకా మతం మారినటువంటి క్రైస్తవులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎస్సీలకు కూడా లేని అవకాశము మైనార్టీలకు ఉన్న ఒక అవకాశం ఏంటంటే ఆర్టికల్ 30 ద్వారా సపరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాస్తవానికి అది ఎస్సీలకు కూడా పెట్టాల్సింది, లేదా హిందువులలో కూడా పెట్టుకోవాల్సింది. వాళ్ళకి పెట్టలే కదా, కేవలం మైనార్టీలకు పెట్టిరు. ఎందుకు పెట్టిరు మరి? ఎందుకంటే మైనార్టీలకు ఎవరెవరైతే ఉన్నారో వాస్తవానికి మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెట్టలేదు. 85% సీట్లు కేవలం మైనార్టీ పిల్లలకే ఇచ్చుకుంటారు. ఇప్పుడు ముస్లింలకు సంబంధించినటువంటి మైనార్టీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ షాదాన్ ఉంది, అక్కడ డెక్కన్ ఉంది. వాటిలలో మరి క్రైస్తవులకు 50% ఇవ్వమంటే ఇస్తారా? మా సంగతి దూరం. వాళ్ళకి ఇవ్వమంటే ఇస్తారా? ఇయ్యరు. పోనీ క్రైస్తవులకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దాంట్లో ముస్లింలకు ఒక 50% ఇవ్వమంటే ఇస్తారా? పోనీ హిందువులకు ఇవ్వమంటే ఇస్తారా? ఇయ్యరు. మీరు మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మా పిల్లలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద సీట్లు ఇవ్వనప్పుడు మా రిజర్వేషన్ కింద కంచం మీకెందుకు ఇస్తాం? మా పొత్తు మీకెందుకు ఇస్తాం? అది అన్యాయం కాదా? పోనీ మీకు రాజ్యాంగం ఏమైనా అన్యాయం చేసిందా? మీరు మైనార్టీ కమిషన్లు లేవా? మైనార్టీ కార్పొరేషన్లు లేవా? మైనార్టీ విద్యా సంస్థలు లేవా? మైనార్టీలకు రావాల్సినటువంటి అవకాశాలు లేవా? బీసీసీ కేటగిరీ కింద లేవా? ఈరోజు ముస్లింలకు సంబంధించినటువంటి ముస్లింలు కూడా వెనుకబడి వర్గాలకు బీసీఈ లేదా? బీసీ రిజర్వేషన్ వస్తుంది కదా. వీళ్ళు కాకుండా ముస్లింలు, క్రైస్తవులకు ఎవరైతే నాన్ రిజర్వ్డ్ ఉన్నారో, నిమ్న జాతులు కాకుండా దాంట్లో అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కింద కవర్ అయితే లేదా? ఇంకెక్కడ జరుగుతుంది అంటున్నా నేను. ముస్లింలకు, క్రైస్తవులకు అన్యాయం, క్రైస్తవులకు ఎక్కడ జరుగుతుంది అన్యాయం? చెప్పండి. ఈ రోజు ఏమంటారు, ఎస్సీల కంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళకే లభిస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ కింద 10% ఉంది. ఇంకేం కావాలా? బీసీఈ ఉంది, బీసీసీ ఉంది. మీకు ఇంకా అన్యాయం ఎక్కడ జరుగుతుంది అంటున్నా. రాజ్యాంగబద్ధంగా మీకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి. మీ ఎమోషన్లతో మాకు సంబంధం లేదు. మాకు ఆడికి పోయినా అవి జరుగుతున్నాయి, ఇడి జరుగుతున్నాయి అంటే, మీరు ఆడికి పోయిన తర్వాత కూడా మీకు వివక్ష జరుగుతున్నట్టయితే కనుక మీరు 2 విషయాలు. ఒకటి, పోరాటం జరగాల్సింది అక్కడ అన్యాయం అక్కడ జరుగుతుందంటే పోరాటం కూడా అక్కడే జరగాల. రెండోది, ఒకవేళ నిజంగా మీకు అక్కడ న్యాయం జరుగుతుందంటే తిరిగా బాయ్ ఈయనే కలిసి పోరాడదాం. నువ్వు ఎప్పుడైతే దళిత సమాజము ఎదుగుతుంది, ముందుకు పోతుంది, చదువుకుంటుంది, రాజ్యాధికారం ఇక్కడికి ఒకవేళ అక్కడ మీకు వివక్ష జరుగుతుందని అంటే మీరు ఇక్కడికి రమ్మంటున్నారు. మీ మనస్ఫూర్తిగా చెప్పండి అన్న. ఇక్కడ ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్లకు బడుగు బలహీన వర్గాల వారికి అగ్ర కులాల చేత వివక్ష జరుగుతలేదు అంటారా? జరుగుతుందనే కదా మేము అనేది. ఆ రిజర్వేషన్ అనేది మాకు వర్తిస్తుందని చెప్పేది. ఇక్కడ ఉన్న అగ్రవర్ణాల చేత ఎస్సీలు ఇబ్బందులు పడతలేరా అంటున్నా కదా. అదే జరుగుతుంది కాబట్టి కదా రిజర్వేషన్స్ అనేటివి మాకు వర్తించాల్సినవి రిజర్వేషన్స్. ఇక్కడ అన్యాయం అనేది జరిగింది కాబట్టి దానికి నష్టపరిహారంగా వచ్చింది రిజర్వేషన్స్. హిందూ సమాజంలోనే జరిగింది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్, ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్స్ గురించి సంబంధించి మనం అంటున్నాం కదా.
ఈరు మొన్న కుమ్మెర జాతరలో ఒక 2 నెలల పాప చనిపోయింది. అది గుడా చర్చా మస్జిద్ గుడికానే జరిగింది కదా. మనము ఒట్టినాగులపల్లి పండుగ ఏది బోనాల పండుగ బతుకమ్మ టైంలో ఎస్సీలు కదా, ఎస్సీల మీద కదా జరిగేది వివక్ష. అంటే హిందూ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని చోట్లనే కొన్ని ప్రదేశాల్లో మాత్రమే హిందువులకు సంబంధించిన ప్రదర్శనలని నీకు వివక్ష ఎక్కువ చూస్తున్నావు. నీ క్రైస్తవులలో నీకు చర్చికి రాలేదని చెప్పి నాకు ఎన్ని న్యూస్లు చూపిస్తావు, చర్చిలకు రానియలేదని. ముస్లింలలో నేను దళితుని కాబట్టి నన్ను మస్జిద్లకు రానియాలని చెప్పి ఎన్ని న్యూస్లు చూపిస్తావు. నువ్వు మతం మార్చేటప్పుడు మాత్రం మా దగ్గర సమానత్వం ఉందని అంటున్నావు, కానీ మతం మారిన తర్వాత మాకు కూడా రిజర్వేషన్ కావాలంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయం అంటున్నా నేను. ఇది న్యాయమేనా? పోనీ మీరు ఆ విధంగా మేము మతం మారిన తర్వాత కూడా మాకు అన్యాయం జరుగుతుందంటే, నువ్వు వాస్తవానికి ఎప్పుడైతే నువ్వు ఈ జాతిని వదిలిపెట్టి ఇక్కడ జాతి రాజ్యాధికారం కోసం పోరాడుతున్న సమయంలో, జాతి పక్షాల నుండి పోరాడాల్సిన సమయంలో నువ్వు చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయి అక్కడ నువ్వు ముందుకెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు నాది కావాలంటే, మరి ఇన్ని రోజులు వెనుకబడి ఇప్పుడు ఇన్ని రోజులు అనసబడి ఉన్నటువంటి వాళ్ళు చెప్పును డప్పును నమ్ముకొని ఊర్లలో ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల యొక్క బక్క చిక్కిపోయినటువంటి నా దళిత బిడ్డల పరిస్థితి ఏంది మరి? నీ కాన్వెంట్ స్కూల్ల చదువులతోటి మా పిల్లల జెడ్పిహెచ్ఎస్ స్కూల్ చదువులు పోటీ పడతాయా? పడగలుగుతాయా? పడలేవు కాబట్టే కదా అగ్రవర్ణాలతోటి పోటీ పడలేకనే మాకు రిజర్వేషన్ అనేది ఒక స్పెషల్ ప్రివిలేజ్ వచ్చింది. ఇప్పుడు మీ కాన్వెంట్ చదువులతోటి, క్రైస్తవ మిషనరీల కాన్వెంట్ చదువులతోటి మా పిల్లలు ఏడ పోటీ పడతారు? నీకు నిజంగా నిజాయితీ ఉంటే, క్రైస్తవం పట్ల చిత్తశుద్ధి ఉంటే, నీ చదువుకున్న నీతి నీకుంటే ఆ స్కూల్లో నువ్వు ఓపెన్ కేటగిరీలో పోటీ పడాలి. ఓపెన్ కేటగిరీలో పోటీ పడి నువ్వు అక్కడ సాధించుకోవాలా. కానీ నువ్వు అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ బిడ్డలనే దొక్కుతా అంటే, నువ్వు ఓపెన్ కేటగిరీలో పోటీ పడితే నువ్వు అగ్రవర్ణాలను దొక్కినట్టు, నువ్వు మళ్ళీ ఎస్సీ కేటగిరీలో వచ్చి నువ్వు కొట్లాడితే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలను దొక్కినట్టు. ఇంతకుముందు మీరు చెప్పారు కదా, కుల వివక్షత ఉంది, రిజర్వేషన్లు ఉండాలి అనే అంశం మీరు తీసుకొచ్చారు. మీ దళిత సంఘాల నాయకులే కుల వివక్షత పోవాలంటే రిజర్వేషన్లు ఎత్తేయాలనే అంశాల మీద మాట్లాడుతున్నారు. సో ఏంటి అసలు మీ అంటే మీ దళితులకే కోఆర్డినేషన్ లేదు అనుకోవచ్చు ఇక్కడ? 100% కోఆర్డినేషన్ లేదు అని అంటే ఇది ఆర్గనైజేషన్లకు సంబంధించిన విషయం. దళిత ఇంత పెద్ద వ్యవస్థలో, ఇన్ని కోట్లాది మంది ప్రజలుండే వ్యవస్థలో కోఆర్డినేషన్ ఎప్పుడు ఉండదు. ఇది వాళ్ళది వేరే ఆర్గనైజేషన్, వాళ్ళ ఎజెండా వేరే, వాళ్ళ పోరాటం వేరే. వాళ్ళు కులమే పోవాలంటారు. ఎస్, కుల నిర్మూలనకు మేము కూడా సహకరిస్తాం. కుల నిర్మూలన ఒప్పిపియండి, అందరూ ఒప్పియండి, అందరూ ఒప్పుకొని ముందుకు వస్తే కులాన్ని నిర్మించుకుందాం, హిందువుల మనం ఏకదాటి మీద నడుద్దాం. కాదని నేను అంటలే, కానీ ఇది ఎమోషనల్ మాటలు. ఒక రాజ్యాంగంలో చట్టం చేసేటప్పుడు, ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు డిసైడ్ చేసేటప్పుడు ఎమోషన్స్ ని పరిగణనలోకి తీసుకోరు. అక్కడ ఫ్యాక్ట్స్ ని పరిగణనలోకి తీసుకుంటారు, క్యాల్కులేషన్స్ ని పరిగణన తీసుకుంటారు, నీకు రాజ్యాంగంలో ఇచ్చేటటువంటి ప్రివిలేజెస్ ని పరిగణనలోకి తీసుకుంటారు, అవకాశాలు ఆపర్చునిటీస్ ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇవి పరిగణనలోకి తీసుకుంటారు తప్ప నీ ఎమోషన్స్, నేను ఆడిపోయినా అట్లయింది, ఈడిపోయినా ఇట్లయిందంటే వాటి మీద వాటి మీద డెసిషన్లు ఇవ్వరు, వాటి మీద రాజ్యాంగంలో చట్టాలు చేయరు. లాజిక్ ఉంటుంది, ఒక లాజిక్ మీద చేయాలి. లాజికల్ గా నాకు నచ్చిన లాజిక్ నేను మాట్లాడతా అంటే నాకు నచ్చిన లాజిక్ నేను మాట్లాడతా. ఉదాహరణగా నేను మాట సూటిగా ప్రశ్న అడుగుతున్నా, మరి మా రిజర్వేషన్లు మీకు కావాలంటారు కదా, మీ వక్బోర్డ్ భూములు, మీ చర్చ్ భూములు వేల ఎకరాలు ఉన్నాయి, చర్చిల భూములు లక్షల ఎకరాల్లో వక్బోర్డ్ భూములు ఉన్నాయి. మా దళిత హిందువులకు మంచూరు మరి ఇస్తారా? సాధ్యమేనా? మరి మావి సాధ్యం కానప్పుడు మాకు ఉన్నదే 15%. దాంట్లో మళ్ళీ మాకు మాదిగా పంచాయతీ అది వెళ్ళిపోయింది. సంతోషం, ఓకే, మేము స్వాగతిస్తున్నాం దాన్ని కూడా. మీరు ఒకవైపు మీ కంచంలో పొత్తియమంటారు, మీ మైనార్టీ విద్యా సంస్థలో మాకు పొత్తి అని అంటారు, మీ మైనార్టీ కార్పొరేషన్స్ లో మాకు పొత్తి అని అంటారు. మరి మా దాంట్లో మీకు ఎట్లా ఇస్తాం భయ్? పోనీ ఇదే దళిత క్రైస్తవులను నేను ప్రశ్నిస్తున్నా. ఈ మైనార్టీ కార్పొరేషన్స్ లో మేము మతం మారకుండా మేము హిందూ దళితులుగా ఉంటాం, మీకు మతం కాదు ఇంపార్టెంట్, కులం ఇంపార్టెంట్ అంటారు కదా, హిందూ దళితులు ఉంటాం. మీ మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో, మీ మైనార్టీ కార్పొరేషన్స్ లో మాకు లోన్లు ఇప్పిస్తారా? సాధ్యపడుతుందా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అదే విధంగా ఈ రోజు మందకృష్ణ గారిని కూడా ఒకటే మాట్లాడుతున్నా. వర్గీకరణ ఉద్యమం అంటే ఏంది బ్రదర్? వర్గీకరణ ఉద్యమం మేము మాలల కంటే మాకు చదువులో మాకు ఇబ్బంది అవుతుంది, మేము పోటీ పడలేకపోతాం, మేము వెనకబడిపోయినాము, మాలలు చదువుకొని ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళతోటి మేము పోటీ పడలేకపోతాం, మాకు సపరేట్ చేయండి అని చెప్పి మందకృష్ణ గారు కోరడం జరిగింది. ఎస్, మాదిగ సోదరులు కూడా ముందుకు పోవాలి, ఉపకులాలు ముందుకు పోవాలి, దాన్ని అందరం స్వాగతించడం, దాన్ని మీరు సాధించుకుంటారు, దాన్ని స్వాగతించడం. ఒకవైపు ఒకటే వర్గంలో ఉన్నటువంటి ఇంకో సోదరులతోటి పోటీ పడతలేదని మీరు సపరేట్ గా డిమాండ్ చేస్తేనేమో తప్పు లేదు. మేము అదే ఒకటే వర్గంలో మీరు మతం మారిరు, మీ అవకాశాలు మీకు ఉన్నాయి, మీ పోటీ మీద ముందుకెళ్ళిపోయింది, మేము వెనుకబడిపోయినాము, మీరు మా దాంట్లో తీసుకోవడం కరెక్ట్ కాదంటే మాత్రం అది అన్యాయం ఎట్లయితుంది? మీరు చేస్తేనేమో చమత్కారం, మేము చేస్తే బలత్కారమా? అట్లయితే మందకృష్ణ గారు ఈ విషయం మీద సమాధానం చెప్పాలా? లాజికల్ గా హిందూ సమాజంలో పురాణాలలో వాటన్నిటిని లింకప్ చేసి మాట్లాడారు. ఎస్, మనం అందరం కూడా పూర్వం మనం అంతా కూడా ఒకటే జాతి, ఒకటే బంధువులం అనే విధం. ఎస్, హిందూ సమాజాన్ని ఓన్ చేసుకున్నట్టు మాట సంతోషమే, కానీ లాజికల్ విషయాలకు వస్తే మందకృష్ణ గారు చెప్పినే కుదరదు. ఆర్టికల్ 25 ఆయన అన్నారు కదా, ఆర్టికల్ 25 లో కూడా సబ్ క్లాస్ బి చూడండి, దళితులకు రిజర్వేషన్ చేసే విషయంలో మత స్వేచ్ఛ కూడా అడ్డం రావద్దు.
మత స్వేచ్ఛ కూడా అవసరమైతే పక్కన పెట్టాలి. మత స్వేచ్ఛను పక్కన పెట్టి దళితులకు ఒరిజినల్ గా దళితులు అంటే ఎవరు? హిందూ సమాజంలో కులం అనేటటువంటి వ్యవస్థ కారణం చేత వెనుకబడినటువంటి వాళ్ళే దళితులు. ఈ దళితులకు సోషల్ వెల్ఫేర్ చేయడానికి ఏదైనా పక్కన పెట్టాలని చెప్పి ఆర్టికల్స్ ఉన్నాయి బ్రదర్. 25లో సబ్ క్లాస్ బి మీరు చదవండి, పోనీ ఎవరో ఎందుకు, మీరు చదివి చూడండి. ఏమంటే లాజికల్ గా మందకృష్ణ గారు చెప్పిన మాటలు అవి కుదరవు. ఇక్కడ ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది. ఇది క్రైస్తవులకు ఎస్సీ కులానికి సంబంధించిన అంశంలా మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణులను పట్టుకొచ్చాడు. సో ఈ అంశం దేనికి అనుకోవచ్చు? అది అసలు సంబంధం లేని అంశం అది. సరే, బ్రాహ్మణులను పట్టుకొని వచ్చారు కదా, బ్రాహ్మణుల వల్లనే కుల వ్యవస్థ జరిగిందన్నారు కదా. మరి మందకృష్ణ గారు ఇదే పాస్టర్లను ఎందుకు పట్టుకరాలే? ఆ విషయంలో విమర్శించేటప్పుడు మౌల్వీలను ఎందుకు అనలేదు? దాని అర్థం ఏంది అంటే కుల వివక్షత, అంటరానితనము, అస్పృశ్యత అనేది బ్రాహ్మణులు ఉన్నటువంటి సమాజం అంటే హిందూ సమాజంలో జరిగింది కాబట్టే కదా. కాబట్టి దాని అర్థం అంతే కదా. మరి నిజంగా అక్కడ కూడా జరిగినట్టయితే మీరు పాస్టర్లను మౌల్వీలను ఎందుకు అనలే? పాస్టర్లను అన్నారు, ఏ విధంగా అన్నారు? అగ్రవర్ణ పాస్టర్లు అన్నారు. మీరు ఒకవైపు బ్రాహ్మణులను విమర్శించారు, బ్రాహ్మణులను టార్గెట్ చేసిర్రు అంటే దాని అర్థం ఏంది? బ్రాహ్మణుల వల్ల మేము వెనుకబడ్డట్టు. మరి ఆ రిజర్వేషన్ మాత్రము క్రైస్తవానికి ఇస్లాంకి ఎట్లా ఇస్తాం బ్రదర్? అది రెండు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ కాదా? రెండు విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ కావా? ఒకవైపు మా వైపు రండి, మా దగ్గర రండి, మా దగ్గర కుల వివక్ష లేదని మీరే అంటారు. ఇంకో వైపు మా దగ్గర కూడా కుల వివక్ష ఉంది, మాకు కూడా రిజర్వేషన్ కావాలని మీరే అంటారు. ఈ రెండు విరుద్ధంగా లేవా? అంటే నువ్వు మాట్లాడే మాటలు తప్పు ఉంది, తొండి ఉందని నీకు అర్థమైతలేదా? 100% మందకృష్ణ గారి మాటలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వారు తప్పుదేవ పట్టిస్తారు, దళిత సమాజాన్ని తప్పుదేవ పట్టిస్తారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు దళిత మతం మారినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవంలోకి, వాళ్లకు దళితులకు రిజర్వేషన్ ఇస్తాం అనుకుందాం. రేపు ముస్లింలకు మారి కూడా మాకు కూడా రిజర్వేషన్ కావాలి అంటారు. ఇందాక మా సోదరుడు చెప్పిండు, 4 ఎస్సీలకు రావాల్సినటువంటి ఇండ్లను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను 4 ముస్లింస్ మహిళలకు ఇచ్చారు. ఇట్లా ఈ విధంగా ముస్లింలు కూడా ఈ దళితుల కంచంలోకి వస్తే, దళితుల పొత్తులకు వస్తే, మరి లాస్ట్ కు నిజమైనటువంటి హిందూ సమాజంలో ఇప్పటికీ అనేక చోట్ల అంటరానితనము, అస్పృశ్యత, ఊరికి దూరంగా బతకడము, వివక్షతలకు దూరంగా బతుకుతున్నటువంటి ఒరిజినల్ దళితుల పరిస్థితి ఏమవుతుంది? వీళ్ళని ఇద్దరిని చూసుకుంటే మాకు మిగిలేదు చిప్ప తప్ప ఏముంటది? కాబట్టి దీన్ని నిజమైనటువంటి దళితులు వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. మందకృష్ణ గారి స్టేట్మెంట్ పూర్తిగా తప్పుదేవ పట్టించే విధంగా ఉన్నది తప్ప ఇది అస్సలు కరెక్ట్ వర్షన్ కానే కాదు. మందకృష్ణ గారు మాత్రమే కాదు, చాలా మంది నాయకులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాలమానాడు చెన్నయ్య గారు, ఈ మధ్య ఆయన ఎస్సీ కార్పొరేషన్ ప్రీతం ఇష్టం వచ్చినట్టు పెద్ద మాటలు మాట్లాడిండు. చూపిస్తాం రేపు ఎలక్షన్స్ వచ్చినాక మేమేం పొడిచి చూపిస్తాం ప్రీతం గారికి కూడా. ఆయన పెద్ద మాటలు మాట్లాడిండు. రేపు ఎవిడెన్స్లు మాకు దొరకని, మీ ప్రీతం గారు ఎవిడెన్స్లు దొరికిన కూడా వదిలిపెట్టేది లేదు. అప్పుడు చూపిస్తాం, ఆయన ఏం చేస్తాడో అప్పుడు చూసుకుందాం. ఎస్సీ కులం నుండి క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఇప్పటికే కొంతమంది క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు మరియు కొంతమంది ఎస్సీ సంఘాల నాయకులు కూడా దీనిపైన చాలా వరకు వ్యతిరేకత చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రియాంక గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ ఎస్సీ హోదా రద్దుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టేనా? ఖచ్చితంగా కరెక్టే, ఖచ్చితంగా. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టు చాలా డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ తర్వాత చాలా కమిటీలు వేసి ఒక 21 పేజెస్ కమిటీని ఇచ్చింది సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ ప్రకారం. సుప్రీంకోర్టు ఏమీ 1 పర్సన్ కాదు కదా, ఒక పర్సన్ కాదు, ఇద్దరు కాదు, జస్ట్ ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎన్నో రోజులు కమిటీ వేసి చాలా డీటెయిల్డ్ ఎగ్జామిన్ చేసి ఒక తీర్పు ఇచ్చింది. ఖచ్చితంగా మేము యాజ్ ఎ దళిత్ హిందూస్ గా మేము ఈ తీర్పుని ఆమోదిస్తున్నాం. ఇప్పుడు చాలా ఏంటంటే, ఇప్పుడు మందకృష్ణ గారు కావచ్చు, ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ గారు కావచ్చు, ఇప్పుడు పెద్ద ఇప్పుడు సోకాల్డ్ ఆంధ్రాలో కొన్ని పొలిటికల్ పార్టీలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ ఓటు బ్యాంకింగ్ కోసం అండ్ ఇక్కడ ఈ మందకృష్ణ గారు, ఈ ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ గారు పర్టికులర్ కమ్యూనిటీ యొక్క వాళ్ళ సపోర్ట్ కోల్పోతారని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చారు తీర్పు అని చెప్పేసి చెప్తున్నారంట. అది జస్ట్ ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ గారు ఐపీఎస్ అయ్యారంటే ఆయన ఎంత చదువుకుని వచ్చి ఉంటాయంటే ఆయన కాన్స్టిట్యూషన్ ప్రకారం తెలియదా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆయన రాజ్యాంగ విరుద్ధంగానే ఎలా అంటారు? ఇది కేవలం ఏంటంటే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ని మభ్యపెట్టడానికి మాత్రం, వాళ్ళ సపోర్ట్ కోల్పోకుండా ఉండడానికి వాళ్ళు ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే కేవలం ఎస్సీ కులం మీదనైనా మిగిలిన కులాలకు కూడా మీరు వర్తించవచ్చు కదా అనే అంశం కూడా మొదలైంది కదా. ఇప్పుడు మీరు మిగిలిన కులాలంటే కొన్ని అప్పర్ కాస్ట్ లో కూడా కొన్ని కన్వర్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు. కానీ కంపేర్ చేస్తే
98% ఈ దళిత్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాత్రమే ఎక్కువ కన్వర్షన్స్ ఉన్నారు అనమాట. ఇప్పుడు రాబోయే బాలకృష్ణన్ కమిటీ కూడా ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్, ఇంకా డీటెయిల్డ్ తీర్పు వస్తుంది, రిపోర్ట్ వస్తుంది. సో మేము అందరం వెయిట్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా ఆ రిపోర్ట్ ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆమోదిస్తున్నాం. ఖచ్చితంగా అగ్రీ చేస్తాం మేము. అంటే భారతదేశం అంటేనే సర్వమతాల సమ్మేళనం అంటారు. ఎవరు ఏ మతంలోకి మారే హక్కు ఉంటదని చెప్పేసి అందరికీ ఆలోచన ఉంది. కానీ ఎందుకు పర్టికులర్ గా క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేసుకోవడం? ఇప్పుడు మనం చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎయిదర్ హిందూ, సిక్ ఆర్ బుద్ధిస్ట్ మాత్రమే నువ్వు ఈ మన హిందూలో ఉన్న జాతికి చెందిన వాళ్ళు అనమాట. ఐ మీన్ అంటే సర్టిఫికేట్ ప్రకారం. సో వీళ్ళు క్రిస్టియన్స్ అంటే కంప్లీట్ గా నువ్వు హిందూ అన్న ట్యాగ్ ను వదిలేసుకుంటున్నావు. నువ్వు వదిలేసుకున్నప్పుడు నువ్వు లివ్ యాజ్ ఏ క్రిస్టియన్, నువ్వు మళ్ళీ ఈ ఫలాలను ఎందుకు ఆశించడం? ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ గా వెళ్ళిపోయావు, కానీ నీ సర్టిఫికెట్ లో ఏముంది? హిందూ మాల ఆర్ హిందూ మాదిగా అని ఉంది. అంటే నువ్వు ఆ హిందూ మాల అనే అటాచ్ అయిన కమ్యూనిటీనే కదా నువ్వు యూజ్ చేసుకుంటున్నావు. నువ్వు కమ్యూనిటీ ఇది యూజ్ చేసుకున్నప్పుడు రిలీజియన్ సొసైటీలో ఇంకోటి యూజ్ ఎందుకు చేసుకోవాలి? వన్స్ నువ్వు వద్దనుకుని వెళ్ళిపోయినప్పుడు నీ ఫలాలను కూడా ఆశించొద్దు. సో అంటే చాలా మంది మీ బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే, ఇక్కడ ఉన్న ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళకు ఈ దేశం మీద ప్రేమ ఉండదని కొంతవరకు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. సో అది ఎంతవరకు నిజం? అసలు కొంతవరకు నిజమే కదా, కొంతవరకు కాదు, చాలా ఉండదు. వన్స్ కన్వర్ట్ అయ్యావు అంటేనే నువ్వు నీ మూలాలని వదిలేసుకున్నావు అని అర్థం. అండ్ ఇస్లాం చూస్తే అది ఖచ్చితంగా హిందూలో ఉన్న మతం కాదు, బయట నుంచి వచ్చింది. ఈ క్రిస్టియానిటీ కూడా బయట నుంచి వచ్చింది. ఈ రెండు మతాలు కూడా వాళ్ళ స్వలాభం కోసం వచ్చి స్థిరపడి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్న రిలీజియన్ ని స్ప్రెడ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఈ దేశం మీద ఎందుకు ప్రేమ ఉంటది? ఇంకా ఈ దేశం మీద ఎందుకు ఉంటది? ఎంతసేపు ఇప్పుడు ఈ మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎండోమెంట్ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని చూస్తే ఇక్కడ అంతా హిందూస్ వాడేదంతా కూడా ఇక్కడ ఈ కంట్రీకే, ఇక్కడ ప్రజలకే ఉపయోగిస్తున్నారు. నువ్వు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ దర్గాల్లోకి పోండి, లేకపోతే ఈ క్రిస్టియానిటీ చర్చిల్లో కానివ్వండి, ఇట్లోకి వచ్చిన ఫండింగ్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇండియాలో ఉపయోగిస్తున్నారు. అది బయట దేశాలే పోతున్నాయి, మిస్యూజ్ అవుతున్నాయి కదా. అంటే నువ్వు ఈ దేశం మీద ప్రేమ ఉన్నట్ట లేనట్ట మీకు ఇక్కడే తెలుస్తుంది కదా.